ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 24. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఫిలిప్పీ 4:18. నా వద్ద ఉన్న తోట పని పుస్తకం ఒక అధ్యాయంలో నీడలో పెరిగే పూలు గురించి ఉంది. తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో రాసి ఉంది. కొన్ని పూ జాతులు ఇలాంటి చీకటికి, మారుమూల ప్రాంతాలకి భయపడవట. నిజానికి అలాంటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట. ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాంటివే ఉంటాయి. ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి. అవి దిగులు మబ్బు కమ్మి మసకేసినప్పుడే విరబూస్తాయి. అపోస్తలుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం. పౌలు రోములో ఖైదీగా ఉన్నాడు. అతని జీవిత ఆశయం వమ్మైపోయింది. అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలెత్తుతున్నాయి. జీవితంలో ఆ పూలు పూయడాన్ని పౌలు చూసుంటాడు. కానీ ఇంత ఆకర్షణీయంగా కళ్ళు జిగేలుమనిపించే రంగులతో విరబూయడం ఎన్నడూ చూడలేదు. ఇంతకుముందు ఎన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి. ఈ సంపదల్లో క్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే శాంతి, ఆనందం ఇలాంటివి ఉన్నాయి. అయితే వాటి నిజస్వరూపం, వాటిలో దాగి ఉన్న మహిమ మసక చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి. చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలవుతాయి. ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం మొదలుపెట్టాడు. ఒంటరితనం బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని, నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకున్న స్త్రీ పురుషులు ఎంతమందో మనకు తెలుసు. అలాంటి వాళ్ళను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు. కానీ వాళ్ళ సంపదలు ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటాయి. వాటిని వారి నుండి వేరు చేయలేం. వారికి ఉన్న సమస్తాన్ని నాశనం చేయొచ్చు. అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం, ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి. అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి. ప్రతి పుష్పము అది సూర్యకాంతిలో అటూ ఇటూ ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుంది. ప్రతి పువ్వుకి నీడ ఉంటుంది. వెలుగు ఉన్న చోటెల్లా నీడ కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.